వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సాయి చరిత. సో ఈ వీడియోలో నేను ఏజింగ్ గురించి మీకు డిస్క్రైబ్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో ఇంపార్టెన్స్ కనుక మీకు అర్థం అవ్వాలి అనుకుంటే మీ 2020 ఫోటోకి 2024లో మీ లుక్కి కంపేర్ చేసుకొని చూడండి. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తారు. సో ఎవరికైనా కానీ, అమ్మాయికి కానివ్వండి, అబ్బాయికి కానివ్వండి, అందంగా ఉండాలి, ఫేస్ యంగ్గా కనిపించాలి, లుక్ బాగుండాలి అని చెప్పేసి కంపల్సరీగా అనుకుంటూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఏజింగ్ అంటే మన ఫేస్ కనిపించడంలో మాత్రమే కాదు, మన బాడీలో జరిగే చేంజెస్ని కూడా రివర్స్ ఎలా చేయాలి, అసలు ఏజింగ్ని మనం ఎలా కనుక్కోవాలి, టిప్స్ అండ్ టెక్నిక్స్ని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఏజింగ్ గురించి తీసుకున్నట్లయితే కనుక ఈ ఫేస్ పైన ఫైన్ లైన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏజింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మనం బర్త్డేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, అది క్రోనలాజికల్ ఏజ్ అనమాట. అది కాకుండా బయోలాజికల్ ఏజ్ అనేది ఉంటుంది అనమాట. బయోలాజికల్ ఏజ్ అంటే మన బాడీలో ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ప్రతి ఒక్క కణం యొక్క ఏజ్ ఎంత అనేది చూస్తాం. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది బయోలాజికల్ ఏజింగ్ గురించి అనమాట. సో ఏజింగ్ త్వరగా అవ్వడానికి కారణాలు ఏముంటాయి అంటే స్లీప్ అనమాట. అంటే నిద్రలేమి, అంటే స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు ఈ ఏజింగ్ అనేది త్వరగా అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఇంత పూర్వకాలంలో సన్ రైజ్ అప్పుడు లేసేసి సన్సెట్ కంతా కూడా తినడం ముగించుకుని పడుకునేవాళ్ళు. సో ఆ హ్యాపీ స్లీప్ టైం ఉంది అంటే కనుక మన బాడీలో గ్రోత్ హార్మోన్ అనమాట. గ్రోత్ హార్మోన్ అనేది ఇదేంటంటే రిపేరింగ్ హార్మోన్. ఈ రిపేరింగ్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి ఏజింగ్ అనేది త్వరగా అవ్వకుండా కాపాడుతుంది అనమాట. బట్ ఇప్పటి లైఫ్ స్టైల్కి కానివ్వండి, ఇప్పటి జాబ్స్, డెస్క్ పరంగా ఉండే ఈ సర్కేడియన్ రిథమ్ ఏదైతే ఉంటుందో, ఈ సర్కేడియన్ రిథమ్ అయితే కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అంటే మార్నింగ్ లేట్గా లేవడంతో కంపేర్ చేసుకోవడం కానివ్వండి, నైట్ ఒక లేట్గా పడుకోవడము. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి ఏజింగ్కి అంటే కనుక ఎమోషనల్ స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో బ్యాడ్ కెమికల్స్, ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువైపోతాయి అన్నమాట బాడీలో. సో అవి ఏం చేస్తాయి అంటే క్రమేపీ ఈ కణాలను డ్యామేజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ ఎమోషనల్ స్ట్రెస్ అనేది తగ్గించుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కనుక పెంచుకున్నట్లయితే మనం ఈ ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఎలా మనం ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ని మనం ఎలా చేయాలి అంటే కనుక బ్రీదింగ్ టెక్నిక్స్ కానివ్వండి, కరెక్ట్గా 8 hours సౌండ్ స్లీప్ అనేది వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకా సోషలైజ్ అవ్వడము, నేచర్తో టైం స్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ అనమాట. సో నిద్రపోవడం అంటే రొటీన్గా నిద్రపోవడం కాదు, సౌండ్ స్లీప్ అనమాట. అంటే రెమ్ స్లీప్, REM స్లీప్ అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల ఈ ఏజింగ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఈ రిపేరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకొక మేజర్ ఏంటి అంటే అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. సో వర్క్ చేసుకుంటూవడం కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక మన బాడీ ఒబేసిటీకి గురవ్వడం జరుగుతుంది. సో ఒబేసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ ఏజింగ్ అనమాట. సో మనం ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల కూడా మన ఏజింగ్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇలా అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అన్కుక్డ్ ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ శాతం అనేది ఉంటుందన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీలో జరిగే చేంజెస్ని రివర్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఏమన్నా చిన్న DNA ఫార్మేషన్లో ఏమైనా మిస్టేక్స్ అవి జరిగినా కూడా అవన్నిటిని కూడా రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లీస్ట్ వీక్లీ 4 times or 5 times మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లీస్ట్ ఒక పూట అయినా తినాల్సింది ఉంటుంది అనమాట. ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు ఏజింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా రివర్స్ అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు నేను ఏమేమి కవర్ చేశాను అంటే స్లీప్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి,
ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, సో మూడ్ బూస్టర్ ఫుడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. లైక్ డార్క్ చాక్లెట్ కానివ్వండి, వీటిలో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇంకా ఎగ్స్ కానివ్వండి, విటమిన్ సి రిచ్ ఆరెంజెస్ కానివ్వండి, ఫైబర్ రిచ్ డైట్ కానివ్వండి, ఇవి తీసుకోవడం వల్ల ఏజింగ్ అనేది రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫాస్టింగ్. సో అట్లీస్ట్ 12 hours ఆఫ్ ఫాస్ట్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో గుడ్ కెమికల్స్, సెరోటోనిన్ అనే గుడ్ కెమికల్స్ అనేది రిలీజ్ అయ్యి ఏజింగ్ అనేది రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో 12 hours, ఓకే 12 hours నుంచి 15 hours వరకు ఇంటర్మీడియట్ ఫాస్ట్ అనేది చేయొచ్చు. సో ఏజింగ్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే ఫేస్ లూజ్ అవ్వడం కానివ్వండి, రింకిల్స్ కావడం కానివ్వండి, బాడీ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోవడం కానివ్వండి, ప్లస్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, ఈ మజిల్ మాస్ ఏదైతే ఉంటుందో మజిల్ మాస్ కూడా సన్నగైపోయి లీన్గా కనిపించడము, ఇవన్నీ కూడా ఏజింగ్ యొక్క ముఖ్య లక్షణాలు అనమాట. సో మీకు ఇప్పటివరకు చెప్పిన దాంట్లో టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మనం ఏజింగ్ని ఎలా జడ్జి చేయగలము అంటే మన బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని బట్టి కానివ్వండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి కానివ్వండి, ఇంకా వేస్ట్ హిప్ రేషియో అంటే నడుముకు తుంటికి రేషియో తీసుకున్నట్లయితే ఆడవాళ్ళలో 0.8, మగవాళ్ళలో 0.9 కంటే కనుక ఎక్కువ ఉంది అంటే కంపల్సరీగా ఏజింగ్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. సో దీనికి మెడికల్గా మనం ఆలోచించినట్లయితే ఈ గ్లూటాథయోన్ ఏదైతే ఉందో విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడము, ఇంకా కొల్లాజన్ అనమాట. కొల్లాజన్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పౌడర్ ఫామ్లో ఉంటుంది. 2 types ఉంటుంది. మెరైన్ కొల్లాజన్ ఉంటుంది, బొవైన్ కొల్లాజన్ ఉంటుంది. మెరైన్ అంటే చేపల ద్వారా ఈ ప్రోటీన్ అన్నిటిని తీస్తారు. ఈ బొవైన్ అంటే క్యాటిల్ ద్వారా తీస్తారనమాట. ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో FSSAI సర్టిఫైడ్ పౌడర్ని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఫ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది ఈ కొల్లాజన్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద. సో బీ కేర్ఫుల్. సో ఈ కొల్లాజన్ ప్రోడక్ట్స్ తీసుకోవడము, ఈ గ్లూటాథయోన్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు ఏజింగ్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.